2-3 నెలల తర్వాత షూటింగ్ కి వస్తానన్న పవన్ కళ్యాణ్ అసలు సీన్ లోకి వచ్చేదెప్పుడో అర్థం కావడం లేదు ఎవరికి. ఒకవైపు డైరెక్టర్లని కలుస్తూనే మరోవైపు సినిమాల కన్నా దేశాభివృద్ధి గొప్పది అంటూ కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ ఎన్నాళ్ళు? పవన్ కళ్యాణ్ సెట్ లోకి అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారని టీంతో పాటు ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోవడమే కానీ అన్న అడుగు పెట్టేది మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కామెంట్స్ అసలే కన్ఫ్యూజన్ లో ఉన్న ఫ్యాన్స్ ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇలా అనేసరికి ఇక షూటింగ్స్ సినిమాల సంగతి మర్చిపోవడమే అనుకుంటున్నారు అంతా. ఇంతలోపే సోషల్ మీడియాలో ఒకవైపు సుజిత్ మరోవైపు ఏఎం రత్నంతో కలిసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు హరిహర వీరమల్లు టీం అయితే త్వరలోనే పవన్ షూట్ లోకి రాబోతున్నారు అంటూ అప్డేట్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు. ఓజీకి సంబంధించి కూడా షూటింగ్ డీటెయిల్స్ పవన్ సుజిత్ డివివితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఓజీ మేకర్స్. ఆల్రెడీ ఓజీ సగానికి పైగా అయిపోవడం, టీం మొత్తం తన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో పవన్ ఓజీ షూటింగ్ ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు. ఇలా ఒకవైపు షూట్ లోకి వస్తారు అని టీంతో పాటు ఫ్యాన్స్ అనుకుంటున్న టైంలో మళ్లీ సినిమాలు వేరు రాజకీయాలు వేరు, సినిమాల కన్నా దేశం ఇంపార్టెంట్ అంటూ కామెంట్స్ చేయడంతో మరోసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. అంతేకాదు అసలు పవన్ మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసేదెప్పుడో, అవి రిలీజ్ అయ్యేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు అంతా.